సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస ముదిరాజ్, సర్పంచ్ ధర్మాజిపేట తిరుపతి రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచంలో భవన నిర్మాణం అత్యంత సుందరంగా అభివృద్ధి చెందుతుంటే అందుకు భవన నిర్మాణ కార్మికులు కారణమని, ఆ కట్టడాలలో వారి యొక్క శ్రమ వెలకట్టలేనిదని అన్నారు. కానీ ప్రభుత్వాలు వారిని గుర్తించడంలో విఫలమవుతున్నాయని, ప్రపంచానికి భవనాలు నిర్మించి ఇస్తున్న కార్మికునికి ఉండడానికి నీడలేక ఎదురు చూసే పరిస్థితి ఉందని నెలకొందన్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తించి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రమాద బీమా 20 లక్షలు పెంచుతూ ఎఫ్ఆర్ కాపీ లేకుండా బీమా డబ్బులు ఆ కుటుంబానికి అందించాలని అన్నారు. ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్నటువంటి లేబర్ కార్డును జీవితకాలంగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని, మాటిమాటికి రెన్యువల్ చేసుకోవడంలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షులు చెరుకు నారాయణ, కార్మిక సంఘం నాయకులు ఐలయ్య, శంకర్, ఇట్టబోయిన రవి, బత్తుల మల్లేశం, అన్ని గ్రామాల అధ్యక్షులు, మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏమంటే మాకు కార్మికులకు సంబంధించింది మాకు 49 సంవత్సరాల వరకు కుందించారు కాబట్టి ఇది లైఫ్ టైం పొడిగించాలని మేము అంటున్నాము. మేము కార్మికులము ఇవాళ ఉంటున్న సీఎం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మా కార్మికులు లేదే మీరు లేరు. మేము కట్టందే మీరు ఏ ఆఫీసు కానీ, ఏ కార్యాలయం కానీ, లాస్ట్ కొత్త ఏ ఇల్లు కానీ ప్రతిదీ మా కార్మికులతోనే ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మాకు 50 సంవత్సరాలు నిండంగానే 5,000 పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముందుగా మాకు ఇప్పుడు ఏదన్నా ప్రస్తుతి అనేది డెలివరీ సాయం కానీ, పెళ్లి కానుక కానీ, లాస్ట్ కొత్త యాక్సిడెంటల్ కానీ, నార్మల్ దానికి 5 లక్షలు ఇవ్వాలని, వాళ్ళ యాక్సిడెంటల్గా చచ్చిపోతే 20 లక్షలు ఇవ్వాలని, పెళ్లి సాయము ఒక 30,000 నుండి దాన్ని 1 లక్ష వరకు పెంచాలని, వాళ్ళ డెలివరీ సాయం అయినా 30,000 నుండి 50,000 పెంచాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మేడే ఎజెండా ఎగిరేసుకోవడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాల వరకు లేబర్ కార్డు ఉండేది లైఫ్ లాంగ్ చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. మరి కార్మికులకు ఏదైనా బెనిఫిట్లు, డెలివరీ కేసు కానీ, మ్యారేజ్ కేసు కానీ, యాక్సిడెంట్ కేసు కానీ, సాధారణ మరణం కానీ కాకుండా మేము అప్లికేషన్ చేసుకున్నాక 6 నెలలకే ఇవ్వాలని కోరుతున్నాం. అటువంటి వాళ్ళు సుతా ప్రభుత్వం ఓ సంవత్సరం గడుతుంది, సంవత్సరంన్నర గడుతుంది. పేద కార్మికులకు ఆ సంక్షేమ పథకాలు అప్లికేషన్ చేసుకున్నాయి తొందరగా మాకు గవర్నమెంట్ అందియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు మా తాతలు తండ్రులు చేసే పని మళ్ళీ మేము సుధా అదే పని చేస్తున్నాం, మా పిల్లలు అదే పని చేస్తున్నారు. మా పిల్లలకు సుధా జాబులు కావాలంటే గవర్నమెంట్ భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి కొడుకులకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు జాబులు ఇవ్వాలని కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను.